హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. ఈరోజు సెప్టెంబర్ 23వ తారీఖు. ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఫార్మసిస్ట్ నియామకాల్లో ద్వంద్వ వివాదం అని ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 900 మందికి పైగా ఏకకాలంలో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మరియు ప్రభుత్వ వైద్యంలోనూ పనిచేస్తున్నట్లు గుర్తింపు అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వెయిటేజ్ మార్కుల కేటాయింపుపై ప్రభుత్వ నిర్ణయమే కీలకమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 732 ఫార్మసిస్టుల పోస్టులకు ప్రభుత్వం నవంబర్ 30వ తారీఖు 2024 రోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి 27,101 మంది హాజరయ్యారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఈ 900 మందికి పైగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫార్మసిస్టులుగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్నారని, అలాగే ప్రైవేట్ మెడికల్ షాపుల్లోనూ పనిచేశారని ఫిర్యాదులు వచ్చాయని మనకి ఇక్కడ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన విచారణలో గుర్తించారని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఇలాంటి అభ్యర్థుల వెయిటేజ్ని తొలగించాలా, లేకపోతే ఇక్కడ సర్టిఫికేట్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి వెయిటేజ్ పాయింట్లు ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని హైకోర్టుకు నివేదించాల్సి ఉంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై నియామక ప్రక్రియ ఆధారపడి ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఇది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.